ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. తే చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? కన్యరాశి వాళ్ళకి సాక్షంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. కన్యరాశి వాళ్ళకి ఎందుకో కన్యరాశి వాళ్ళ గుణం సున్నితంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు, వంకటింకడిగా అది ఇది అట్లా మాట్లాడరు. ఈ కన్యరాశి వాళ్ళకి ఒకటి ఏది నచ్చదంటే ఇంట్లో కొట్లాడ నచ్చదు. కొట్లాడకుండా ఉంటే నీదెంత నాదెంత, నేను చేసినా అది చేసినా ఇది చేసినా 12 మాటలు తన పెద్దతనం చెప్పుకోవడం, ఎక్కువ గింత పని చేసి గింత పెద్దగా చెప్పుకోవడం, ఇంట్లో 10 రూపాయలు ఇచ్చి పెద్ద నీలిగి మాట్లాడడం, ఇల్లంతా నేనే నడిపిస్తున్నా, సంసారం అంతా నేనే నడిపిస్తున్నా అని ఇలాంటి మాటలు అంటే ఈ కన్యరాశి వాళ్ళకి భలే కోపం, చాలా కోపం. చేసిన అని చెప్పవద్దు. అది ఎంత ఉండాలో అంతే ఉంటే ఎదుట ఉన్నవాడు పొగడాలి. ఏమని? ఈమె పావం పోయి ఈయన ఏదో జాబ్ సంపాదించుకొని 4 రాళ్ళు సంపాదించి ఇంటికి తీసుకొస్తుంది, ఇల్లు గడిపిస్తుంది, ఇప్పుడు ఏదో పనులు అనుకుంటుంది, అది సాగిస్తుంది కదమని అది మీరు చేసే పనులకు చూసే వాళ్ళు ఎదురు ఉన్న వాళ్ళు చెప్పాలి. మీ గొప్పతనం మీరు చెప్తే ఎట్లామని కన్యరాశి వాళ్ళకి తొందరగా కోపం వచ్చేస్తుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం తప్పనిసరి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు చేతుల ధనరేఖ ఉంది. ధనరేఖ పైసా వస్తుంది, పైసకి పైసా మంచిగా కూడపెట్టి ఇంటి లోపల జమ చేసి కూడపెట్టిన తర్వాత ఒకసారి ఇప్పిండి అనుకొని మొత్తం ఖర్చు చేస్తారు. ఇప్పలేరు అనుకోండి, మంచిగా కట్టు పెడతారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, రాత్రి పగులు ఏ బాధ వచ్చినా కానీ ఉపాసమన్నా ఉంటారు, కానీ డబ్బుకు మాత్రం ఇప్పరు. అది ఎట్లా ఉన్నా అట్లే మంచిగా జత్తనంగా పెడతారు. కానీ అది ఏదో ఒక దరిద్రం వలన అది ఏదో దరిద్రం వచ్చి ఇంటి ముందర నిలబడుతుంది. అంటే పాలుడైనా లేకపోతే బాందైనా బలగమైనా మంచోడు అన్న తమ్ముడు చెల్లి అక్క ఎవరైనా కానీ ఇంటి ముందర వచ్చి అరే అవసరం పడిందిరా, మనకి చాలా ఏదో జరుగుతుందంట, మంచి అవుతుందో చెడవుతుందో, తొందరగా ఇన్ని ఇంట్లో కొన్ని డబ్బులు ఇవ్వమంటే ఆ బాధకు చూడలేక మీరు దాన్ని ఇస్తారు. తర్వాత మోసపోతారు. ఇక మీరు ఉన్న డబ్బంతా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే వాళ్ళు సమయానికి ఇస్తారా? సమయానికి ఇయ్యరు. మీరు సమయానికి ఇస్తారు, వాళ్ళు సమయానికి ఇవ్వాలంటే చాలా కష్టం, ఇయ్యరు. మళ్ళీ మీరు చాలా బాధపడతారు. ఏమాయరా, ఎట్లాయరా, అది ఎట్లాయా, ఇది ఎట్లాయమని చాలా బాధపడడం, మళ్ళీ ముందల మంచి అవుతుందో చెడవుతుందని బాధపడడం. ఇదంతా బాధపడే కన్నా ముందు మీ ఇంటి లోపల చేయి పెట్టిన పని మీరు కలిసి రావాలంటే ఇంటి మీద ఉన్న దరిద్రం పోగొట్టుకోవాలి. కానీ కన్యరాశి వాళ్ళకి ఎందుకో కానీ కొన్ని రోజుల నుంచి ఇంటి మీద నరదృష్టి, నరకన్ను, ఇషకన్ను చాలా చెడ్డగా పడింది. ఇషకన్ను అంటే సామాన్య మాట కాదు. ఇషకన్ను ఇంటి మీద కన్నా పడింది అనుకోండి, ఇల్లు పైకి రాదు, ఇంట్లో బరకత ఉండదు, అరకత ఉండదు, మనసు శాంతం ఉండదు, ఒకరి మాట ఒకరికి పడదు. రెండోది మూడోది మళ్ళీ ఒకటి ఏమిటిదంటే ఇంట్లో చేసిన పైసా బరకత ఉండదు, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. పైసా రావటం పోవటం ఉంటుంది కానీ ఆగటం ఉండదు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తుంటారంటే మేము పై మెట్టెలు ఎక్కాలి, రాజా బతకాలి, ఏదో చేయాలనుకుంటున్నారు కదా, అది మీకు పక్క మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఆ సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, సాక్షంగా మహాదేవుడు అక్కడ ఆ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయిరండి. మీ ఇంట్లో బరకత ఉంటుంది, అరకత ఉంటుంది, చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది, అంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. మంచి గవ్వని పడింది, ఒకటే గవ్వ పడింది. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది, శనిబలం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా మీరు తొందరపడండి, చాలా మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉండి నాకు ఫోన్ చేయండి, మీ మనసులో ఉన్న మాట చెప్పి డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.